హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు గమనించగలరు, నాకు జలుబు చేయడం వల్ల నా గొంతు అనేది బొంగురుపోయిందండి. మన సబ్స్క్రైబర్స్ కోసం అతి కష్టం మీద ఈ వీడియో చేయడం జరుగుతుందండి. దయచేసి నా వాయిస్ అనేది మీకు అర్థమవుకుంటే క్షమించగలరు. ఇక టాపిక్లోకి వెళ్తే, ఈ వీడియో ఎటువంటి జూదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి, ఉక్కుడి శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, ఉక్కుడి శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరిగింది. ఈరోజు కోడిని ఉత్తర ముఖం నుంచి వదిలినట్లయితే ఎక్కువ శాతం విజయం చేకూరే అవకాశం ఉందండి. సో ఈరోజు నక్షత్రం చూసినట్లయితే జనవరి 19, 2025 ఆదివారం అండి. ఈరోజు ఉత్తర నక్షత్రం అనేది సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. తర్వాత హస్త నక్షత్రం అనేది వస్తుందండి. ఈ ఉత్తర నక్షత్రంలో కోడిని ఏ రంగు కోడి మీద దెబ్బలాట పెడితే విజయం చేకూరుతుందో చూసినట్లయితే, కాకి కోడిని డేగని పింగళ మీద గెలుస్తుందండి. తెల్లచారల డేగ నల్ల సవలా మీద గెలుస్తుందండి. కోడి నెమిలి మీద గెలుస్తుందండి. ఇక చూస్తే సాయంత్రం 5:30 తర్వాత హస్త నక్షత్రం అనేది వస్తుందండి. ఈ నక్షత్రంలో కోడిని ఏ రంగు కోడి మీద దెబ్బలాట పెడితే విజయం చేకూరుతుందో చూసినట్లయితే, పింగళాని నెమిలి మీద గెలుస్తుందండి. నెమిలి ఎర్ర పొడల కోడల మీద గెలుస్తుందండి. డేగ పింగళాని నల్లమైల మీద గెలుస్తుందండి. పసిమికాకి నెమిలి మీద కాకి మీద గెలుస్తుందండి. ఈ రంగులు అనేవి నక్షత్రం చూసి పందెం ఆడేవారికి బాగా యూజ్ అవుతాయి. కోళ్ళని దెబ్బలాడించే ముందు కోడిని 1-2 సార్లు కోడి రంగు అనేది ఎంచి దెబ్బలాడితే మనకి ఎక్కువ శాతం విజయం చేకూరే అవకాశం ఉందండి. ఈరోజు మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు నడుస్తుందండి. ఈ మొదటి జాములో ముసుగు కానీ జోళ్ళకు కానీ అన్ని రంగుల మీద ఎక్కువ శాతం విజయం సాధించే రంగు కోడికాకి. ఈ కోడికాకి ఎక్కువ శాతం ముసుగు పెట్టుకునే రంగు అండి. అలానే చూపులకి గెలిచే రంగు చూసినట్లయితే కోడికాకి పూల, కోడికాకి నెమిలి, కోడి నల్ల కక్కిర, కోడి రసంగి, కోడి పచ్చకాకి, నల్లబొట్ల సేతువ, కోడి నల్లమైల, ఈ రంగులనేవి చూపులకి ఎక్కువ శాతం గెలిచే అవకాశం ఉందండి. వీటి మీద ఓడిపోయే రంగులు చూసినట్లయితే తెల్ల నెమిలి, ఎర్రమైల, గరుడమైల, తెల్లకోడి, ఎర్రబొట్ల పింగళ, నెమల సేతువ, నెమలి అబ్రాస్, ఎర్రకట్ట అబ్రాస్, నెమిలి డేగ, నెమిలి పింగళ, ఎర్రకక్కిర, ఈ రంగులనేవి ఈ జాములో మ్యాక్సిమం ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉందండి. రెండో జాము చూసినట్లయితే ఉదయం 8:20 నుండి 10:45 వరకు నడుస్తుందండి. ఈ జాములో అన్ని రంగుల కోళ్ల మీద ఎక్కువ శాతం ముసుగు కానీ జోళ్ళకు కానీ ఉపయోగపడే రంగులు చూసినట్లయితే నెమిలి డేగలండి మరియు ఎర్ర నెమిళ్ళండి. ఈ నెమిలి డేగ ఎర్ర నెమిళ్ళు అనేవి ఎక్కువ శాతం ఈ జాములో గెలిచే అవకాశం ఉందండి. ఈ జాములో చూపులకి గెలిచే రంగులు చూసినట్లయితే ఎర్ర నెమిలి, నెమిలి మైల, ఎర్రమైల, పసిమి కాకి డేగ, నెమిలి, శుద్ధ నెమిలి, కాకి నెమిలి, శుద్ధ డేగ అండి. ఈ రంగులు అనేవి ఈ టైంలో ఎక్కువ శాతం గెలుస్తాయి. వీటి మీద ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడికాకి, కోడి పింగళ, కోడి మైల, బూడిద రంగు మైల, నల్ల కక్కిర, నల్ల నెమిలి, కోడి పూల, కోడి కాకి డేగ, తెల్ల కోడి, నల్లబొట్ల సేతువ, కోడి రసంగి, ఈ రంగులు అనేవి ఈ జాములో ఎక్కువ లాస్ అయ్యే అవకాశం ఉందండి. ఇక మూడో జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి 1:12 వరకు ఉంటుందండి. ఈ జాములో అన్ని కోళ్ల మీద ఎక్కువ శాతం ముసుగులకు కానీ జోళ్ళకు కానీ దెబ్బలాడే రంగు చూసినట్లయితే పచ్చకాకి, కాకిపోల అండి. ఈ రంగులు అనేవి మ్యాక్సిమం అన్ని కోళ్ల మీద విజయం సాధించే అవకాశం ఉందండి. ఈ జాములో చూపులకి గెలిచే రంగులు చూసినట్లయితే పశ్చిమ కాకి పిట్టమారండి, నల్ల కాకి, 9 వన్న కాకి, కాకి, నల్లబొర కాకి నెమిలి, నల్లకట్టు అబ్రాస్, నల్లబొట్ల సేతువ, గౌడు కాకి నెమిలి, కాకి డేగ, నల్ల కక్కిర, తెల్లకోడి, ఈ రంగులు అనేవి చూపులకి ఎక్కువ శాతం గెలిచే అవకాశం ఉందండి. వీటి మీద ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి డేగ, ఎర్ర కక్కిర, ఎర్రమైల, ఎర్రబొట్ల పింగళ,
కోడి రసంగి, కోడి పింగళ, శుద్ధ నెమిలి, ఎర్ర బ్రాస్, గేరువ, గరుడుమైల ఈ రంగులు అనేవి ఈ జాములో ఓడిపోవడానికి అవకాశం ఉందండి. కాబట్టి చూసి దెబ్బలాట అనేది పెట్టుకోవాలండి. ఇక 4వ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి సాయంత్రం 3:36 వరకు ఈ మధ్యకాలంలో 4వ జాము అనేది ఉంటుందండి. ఈ జాములో మ్యాక్సిమం గెలిచే రంగులు చూసినట్లయితే చూపులకి జోళ్ళకి ఎక్కువ శాతం గెలిచే రంగు కోడి నెమిలి, తెల్ల నెమిలి పింగళ అండి. ఇక చూపులకి గెలిచే రంగులు చూసినట్లయితే కోడి నెమిలి కక్కిర, కోడి చూపు గౌడు నెమిలి, నెమిలి కక్కిర, తెల్ల బొంగ తెల్ల నెమిలి, కోడి తెల్ల కక్కిర, తెల్ల బొంగ కాచకాకి, కోడి రసంగి ఈ రంగులు అనేవి చూపులకి గెలిచే రంగులండి. ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే నెమిలి డేగ, కాకి డేగ, ఎర్ర నెమిలి, గట్టి కాకి, పచ్చకాకి, డేగ పింగళ, నల్ల మైల, నల్ల బ్రాస్, 9 వన్నె కాకి, కాకి నెమిలి, డేగ, శుద్ధ డేగ ఈ రంగులు అనేవి జాములో అన్ని రంగుల మీద ఓడిపోయే రంగులండి. కాబట్టి చూసుకుని దెబ్బలాడుకోవాలండి. ఇక 5వ జాము చూసినట్లయితే సాయంత్రం 3:36 నుండి 6 గంటల మధ్యకాలంలో 5వ జాము అనేది నడుస్తుందండి. ఈ 5వ జాములో ఎక్కువ శాతం ముసుగులకి జోళ్ళకి గెలిచే రంగు చూసినట్లయితే డేగ పింగళ అండి. ఈ డేగ పింగళ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉందండి. ఇక చూపులకి గెలిచే రంగులు చూసినట్లయితే డేగ, చింతపిక్క డేగ, శుద్ధ డేగ, కోడి రసంగి, కోడి ఎర్ర కక్కిర, ఎర్ర బొట్ల సేతువ, నల్ల బొట్ల సేతువ, ఎర్రమైల, గేరువ ఈ రంగులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉందండి. ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి, పచ్చకాకి, 9 వన్నె కాకి, నల్ల మైల, నెమిలి పచ్చకాకి, కాకి నెమిలి, నల్ల కక్కిర, నల్ల బొట్ల సేతువ, నల్ల బోర పచ్చకాకి, నల్ల కటువ బ్రాస్, శుద్ధ నెమిలి ఈ రంగులు అనేవి ఈ జాములో ఎక్కువ శాతం అన్ని రంగుల మీద ఓడిపోయే అవకాశం ఉందండి. ఓకే ఫ్రెండ్స్, మేము చేసే వీడియోలు మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.